అబ్రహాం యొక్క సంతానంగా మార్చబడ్డాం. మన అందరికీ మూల పురుషుడు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అబ్రహాం, మనందరికి తండ్రి అబ్రహాం కనుక అబ్రహాము దేవుడు అద్భుతంగా దీవించాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్ని జనులమైన మన కొరకు కల్వారి శిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచారు. ఆయన రక్తం ద్వారా మనల్ని అబ్రహాము వారసులుగా మార్చారు దేవుడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదమును, అబ్రహాం యొక్క విశ్వాస జీవితమును, అబ్రహాం యొక్క చక్కని ఆత్మీయ జీవితాన్ని మనం ధ్యానించగలిగితే మనం దేవుడికి ప్రీతికరంగా ఎలా ఉండాలో, మనం ఎలా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలో, దేవుడికి దగ్గరగా ఎలా చేరాలో మనం నేర్చుకోవాలి. అందువలన అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించి దాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ అప్పుడు అబ్రహాము షెకెము అందరి యొక్క స్థలము ద్వారా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షములంతకు చేరాను. ఇక్కడ అబ్రహాం గారి దేవుడు పిలిచినప్పుడు షెకెము అనే స్థలానికి ఆయన వచ్చారు. షెకెము దగ్గరకు వచ్చి మోరే దగ్గర మొదటి బలిపీఠాన్ని తనకు ప్రత్యక్షమైన దేవుడైన యెహోవాకు బలిపీఠాన్ని కట్టాడు. ఇక్కడ మొట్టమొదటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే షెకెము అంటే అర్థం ఏంటంటే భుజము అని అర్థం. షెకెము అంటే భుజము అని అర్థం. మోరే అంటే సూచన అని అర్థం. మోరే అంటే సూచన అని అర్థం. అయితే ఇక్కడ ఇది దేనికి గుర్తుగా ఉంది అని మనం చూసినప్పుడు భుజము అనేది దేవుడు మనల్ని భుజం మీద ఎప్పుడు మోసుకుని వచ్చారు అంటే అది రక్షణ అనుభవానికి గుర్తుగా ఉంది. 100 గొర్రెల గురించి దేవుడు చెప్పినప్పుడు చెప్పాడు కదా, 100 గొర్రెలు ఒకటి తప్పిపోతే దాన్ని చాలా వెతికి అది దొరికినప్పుడు సంతోషంతో భుజం మీద వేసుకొని సంతోషంతో గంతులు వేస్తూ ఇంటికి తిరిగి వచ్చారు. భుజం మీద ఎప్పుడు వేసుకుంటాడు దేవుడు అంటే రక్షణ పొందిన అనుభవాన్ని సూచిస్తుంది. లోకంలోకి తప్పిపోయిన మనల్ని దేవుడు పిలుచుకొని యేసుక్రీస్తు రక్షకుడని, యేసు ప్రభుల వారే మన సత్యమైన ప్రభు అని మనం రక్షణ పొందినప్పుడు, మన పాపాలని క్షమించబడినప్పుడు మనం ఆయన భుజం మీద మనల్ని ఎత్తుకుంటున్నాడు. దానిని అది రక్షణ అనుభవానికి గుర్తుగా ఉంది. షెకెము అంటే భుజము అని అర్థం, మోరే అంటే సూచన అని అర్థం. అదేవిధంగా దేవుడు అబ్రహాముకి ఎలా ఆత్మీయ జీవితం చేయాలో, ఎలా నడవాలో నేర్పిస్తూ ఉన్నాడు, సూచిస్తున్నాడు. మనం కూడా ప్రభువుని నమ్మిన తర్వాత మన సొంతగా కాకుండా దేవుడి సూచన ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని మనం నడుపుకోవాలి. మనం ఎలా ఎక్కడ ఉండాలి, ఏమి చేయాలి, ప్రతి ఒక్కటి ప్రభువుని అడుగుతూ ఆయన సూచన మేరకు మనం ముందుకెళ్తేనే ఆయన రక్షణలో మనం కొనసాగలం. మన సొంత ఆలోచన ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన సూచన అడుగుతూ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకు కావాల్సినది. ఇంకో విషయం కూడా ఇక్కడ చూసినప్పుడు మంచి సమరయుడు విషయంలో కూడా ఏం జరిగింది, దొంగ చేతికి ఒక బాటసారి చిక్కినప్పుడు అతన్ని వాళ్ళు పుట్టి పరప్రాణంతో విడిచి వెళ్ళిపోయినప్పుడు అటువైపుగా యాజకుడు ఒక ఆయన వచ్చి ఆయన ఏమీ పట్టనట్టుగా వెళ్ళిపోయాడు. లేవీయుడు కూడా వచ్చి వెళ్ళిపోయాడు. అయితే మంచి సమరయుడు అటువైపుగా వెళ్తూ ఏం చేశారు, తనని భుజాన వేసుకొని నూనెతో ద్రాక్షరసంతో గాయములు కట్టి పూటకొల్ల వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. అక్కడ కూడా రక్షణ అనుభవానికే గుర్తుగా ఉంది. అది కూడా రక్షణ అనుభవమే. దొంగల చేతికి చిక్కి పడిపోవడం అనేది అక్కడి నుంచి దేవుడు ఆయన రక్షించి మంచి సమరయుడు ఇక్కడ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి గుర్తుగా ఉంది. మంచి సమరయుడు అక్కడ పడిపోయిన వ్యక్తి, లోకంలో పడిపోయిన వ్యక్తిని దేవుడు రక్షణ అనుభవంలోకి తీసుకొని ఆయన గాయాలు కట్టి ద్రాక్షరసం యేసు ప్రభువు వారి రక్తానికి సాదృశ్యంగా ఉంది, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా ఆయన మోసుకొని వెళ్ళి పూటకొల్ల వాని ఇంట్లో చేర్చాడు. ఇక్కడ పూటకొల్ల వాని ఇల్లు దేవుని సంఘానికి గుర్తుగా ఉంది. అపొస్తలుల కార్యాలను మనం చూసినప్పుడు ప్రతిరోజు రక్షణ పొందే వారిని ప్రభువు సంఘంలో చేర్చుతుండేనని మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈ 3 ప్రక్రియల ద్వారా రక్షణ అనుభవాన్ని మనము చూస్తున్నాం. మంచి సమరయుడి దగ్గర చూసిన తప్పిపోయిన గొర్రెకు చూసిన అబ్రహాము గారిని కూడా ఇక్కడ భుజం మీద షెకెము అనే స్థలం దగ్గర దేవుడు తీసుకొని వచ్చి సూచిస్తున్నాడు. అది రక్షణ అనుభవం. మొట్టమొదటి బలిపీఠం అక్కడ కట్టాడు ఆయన, అది రక్షణ. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటి మన మెట్టు ఏంటంటే రక్షణ మారు మనస్సు. ఇదే మన పునాది, రక్షణ మారు మనస్సు. అయితే రక్షణ అంటే ఏంటి మనకు తెలిసిందే. మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు వారు లోక పాపాన్ని అంతా తన మీద వేసుకొని కల్వారి శిలువలో మనందరి శిక్షను ఆయన మీద వేసుకొని ఆ శిక్షను భరించి ఆయన చనిపోయి ప్రాణం పెట్టి ఈ పాపమంతా ఆయన మీద
వేయబడింది, మనందరి పాపం తీసుకుని ఆయన మీద మోపబడింది. ఈ పాపానికి అంతా శిక్షని ఆయన అనుభవించాడు. ఆయన చనిపోయాడు, 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. కాబట్టి మన యొక్క పాపం అంతా ఆయన నమ్మినప్పుడు ఏమవుతుంది? క్షమించబడుతుంది, మన మీద ఉన్న పాపం అంతా పోతుంది. కాబట్టి రోమా పత్రికలో 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివేది, కాబట్టి క్రీస్తు యేసు నందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు లేదంటే మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద వెళ్ళిపోయింది కాబట్టి. అయితే ఇక్కడ క్రీస్తు యేసు నందున్న వారికి మాత్రమే శిక్షా విధి లేదు. ఎందుకంటే ఆయన భరించాడు కాబట్టి, ఆయన నమ్మిన వారికి మాత్రమే ఆ పాపం తీసివేయబడింది. యేసుక్రీస్తు ప్రభువులు వారు ఎవరికి అవసరం అంటే ఒక మతము, కులము ఇవన్నీ కాదు. ఆయన ఎవరి కోసం అంటే పాపం ఎవరికైతే ఉందో, ఆయన పాపం రక్షకుడు కాబట్టి ఎవరికైతే పాపం ఉందో, పాపం ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన అవసరం. ఎవరికైతే పాపం ఉందో ఆ పాపం క్షమించబడాలంటే, ఆ పాపం తుడిచివేయబడాలంటే, ఆ పాపము దోషము తీసివేయబడాలంటే, పాపాన్ని మోసి పాపానికి శిక్ష అనుభవించి పాపాన్ని పూర్తిగా తుడిచివేసిన యేసుక్రీస్తు ప్రభువుల వారు పాపం ఉన్న ప్రతి మనిషికి అవసరం. ఒక క్రైస్తవుడికే కాదు, ఇంకో వేరే పరిస్థితులకే కాదు, కానీ పాపం ఉన్న ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రం అవసరం. దాంట్లో ఒక మతం లేదు, కులం లేదు, ఏమీ లేదు. ఎవరికి పాపం ఉందో వాళ్ళందరికీ పాపుడు రక్షకుడు అవసరం. కాబట్టి ఇది రక్షణ అనుభవాన్ని సూచిస్తుంది. మంచి సమరయుడిలాగా యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని కూడా ఒక రోజున తన ప్రేమను చూపించి మన పాపాలన్నీ క్షమించి ఆయన భుజాన్ని వేసుకొని ఈ సంఘంలో జరిపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనకుగా వచ్చింది కాదు, మనకుగా చేసేది కాదు. రక్షణ అనేది దేవుడి యొక్క ఉచితమైన కృప. రక్షణ అనేది దేవుడు ఇచ్చిన కృప. దేవుడు రక్షణ పొందిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ఆయన ప్రణాళిక చొప్పున ఆయన చిత్తానుసారంగా ఏదో ఒక సంఘంలో ఆయన చేరుస్తాడు. అపొస్తలుల కార్యాలు మనం చూసినట్లుగా రక్షణ పొందిన దేవుడు సంఘంలో చేర్చినట్లుగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని ఆయన చిత్తానుసారంగా దేవుడు సంఘములో చేరుస్తాడు. చేర్చి అక్కడ దేవుడు వారితో మాట్లాడడం మొదలు పెడతాడు. వారిని ఆత్మీయంగా పోషిస్తాడు, వాళ్ళని నడిపిస్తాడు, వాళ్ళకి కావలసిన దేవుడు సహాయం చేస్తాడు. సంఘం అనేది విశ్వాసికి దేవుడు రాకడా వచ్చేంత వరకు పూటకొల్ల ఇల్లు వంటివి. పూటకొల్ల ఇంట్లో ఏమేమి దొరుకుతాయి? క్షేమం దొరుకుతుంది, కాపుదలు దొరుకుతుంది, అదేవిధంగా భద్రత, భోజనం కూడా, ఆహారం కూడా దొరుకుతుంది. అదే దేవుని మందిరంలో కూడా మనకు అలాగే దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని యొక్క క్షేమము, అదేవిధంగా మనకు ఆత్మకి ఆహారము అన్ని దేవుడు సమకూరుస్తాడు. అవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే దేవుని మందిరమైన పూటకొల్లి ఇంట్లోనే ఒక ఆత్మీయమైన జీవితాన్ని దొరుకుతాయి. అర్థమవుతుంది కదా? దేవుని మందిరంలో మాత్రమే పూటకొల్లి ఇంటికి ఎలాగైతే తీసుకెళ్ళాడు ఆ గాయాలు తిరిగిన వ్యక్తిని, దేవుని మందిరంలో మాత్రమే అవన్నీ మనకు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని మందిరంలో ప్రతిరోజు మనము నాటబడిన వారమై ఉండాలి. 2వ బలిపీఠం చూడండి, దాని తర్వాత చదువు. 8వ వచనం, 12వ అధ్యాయం 8వ వచనం మాట్లాడు. అప్పటి నుండి అతడు బయలుదేరి బెతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బెతేలునకును తూర్పుననున్న హాయికి మధ్యలో గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశారు. అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇది 2వ బలిపీఠం అబ్రహాం గారు కట్టింది. ఇది దేని సూచిస్తుంది అని మనం చూసినప్పుడు బేతేలుకు హాయికి మధ్యలో ఈ బలిపీఠాన్ని ఆయన కట్టాడు. బేతేలు అంటే దేవుని మందిరం, హాయి అంటే పౌడు దిబ్బ అని అర్థం. హాయి అంటే పౌడు దిబ్బ అని అర్థం. బేతేలు అంటే దేవుని మందిరం అని అర్థం. వీటి రెండింటికి మధ్యలో గుడారం వేసాడు అబ్రహాం. ఆ రెండింటి మధ్యలోనే బలిపీఠం కూడా కట్టాడు. అయితే దీనికి అర్థం ఏంటని మనం చూసినప్పుడు బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం. హాయి అంటే పౌడ దిబ్బ. వీటి రెండింటికి మధ్యలో ఎందుకు వేశాడు? వీటి రెండింటికి మధ్యలో ఆయన ఎందుకున్నాడు అని చూసినప్పుడు దేవుడు అక్కడికి ఎందుకు నడిపించాడు? రక్షణ మారుమనసు పొందిన తర్వాత మనం అక్కడే అయిపోకూడదు. ఎక్కడికి వెళ్ళాలంటే సంపూర్ణులకు సాగిపోవాలి. హెబ్రీ పత్రికలో చెప్పినట్టుగా మనం ఏం చేయాలంటే సంపూర్ణ ఒకటి సాగిపోవాలి. రక్షణ మారుమనసు పొందిన తర్వాత మనం దేవుని మందిరానికి వస్తాం. దేవుని మందిరం బేతేలు, హాయి.
దేవుని మందిరంలో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని ప్రత్యక్షతను పొందుతూ దేవుని కృపను పొందుతూ మనం ఏం చేయాలి అని అంటే, హాయి అంటే లోకానికి గుర్తు. దేవుని మందిరంలో అన్ని నేర్చుకుంటూ ఈ లోకానికి వెలుగుగా ప్రకాశించాలి అని అర్థం. దానికి వాటి రెండింటి మధ్యలో ఆయన ఎందుకు ఉన్నాడు అని అంటే, బేతేలు అంటే దేవుడి దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటున్నాడు. ఆ నేర్చుకున్న విషయాలు లోకానికి వెలుగుగా ప్రకాశించు సాక్ష్యంగా ఉన్నాడు. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం, రక్షణ మార్మల్స్ పొందాం, దేవుడి మందిరానికి వచ్చాం. అయితే ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ బయటికి వెళ్ళిన తర్వాత మనలో నుంచి లోకానికి ఇవన్నీ ప్రకాశించాల్సిన అవసరం ఉంది. అయితే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 17 వరకు చదువు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినప్పుడు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైన కొట్టివేయవచ్చునని తలంచినప్పుడు నెరవేర్చుటేదని. రాయబడిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మీరు లోకములకు వెలుగై ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పింది అదే, లోకములకు వెలుగుగా ఎలా ఉంటాం మనము అంటే, దేవుని ప్రత్యక్షను పొందుకొని దేవుని ప్రత్యక్షత మనలో పనిచేసి లోకానికి మనం చెప్పినప్పుడు, లోకానికి సాక్ష్యంగా నిలబడినప్పుడు మాత్రమే ఆ వెలుగు, దేవుని దగ్గర నుంచి వచ్చిన వెలుగు మనం పొందుకొని లోకంలోకి ఆ వెలుగు ప్రకాశించాలి. మోషే కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడాడు. 40 దినాలు దేవునితో మాట్లాడి తిరిగి వచ్చినప్పుడు ఆయన ముఖము ప్రకాశించిందా? ఆయన ఉపవాసం ఉన్నాడు, అయినను ఆయన ముఖం ఏమైంది? దేవుని సన్నిధిలో నుంచి ఆయన వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది. ఇశ్రాయేలు ప్రజలు ఏం చెప్పారు? ముఖం మీద ముసుగు వేసుకోమని చెప్పారు, ఆ ప్రకాశాన్ని చూడలేక. కాబట్టి దేవుని దగ్గర నుంచి మనం వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి దేవుని ప్రత్యక్షతను పొందుకొని మన లోకంలో ప్రకాశించాలి, దేవుని కొరకు ప్రకాశించాలి. మనం ఎలా వెలుగై ఉంటాం దేవునికి అంటే, దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మనం వెలుగై ఉంటాం, దేవుని యొక్క వచ్చిన సాక్ష్యం మనలో ఉన్నప్పుడు మనం వెలుగై ఉంటాం. ఇలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వరకు ఒకసారి చదువు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మీరు మూర్ఖమైన వస్త్రజనము మధ్య చదవడం నిరపరాధులను, నిష్కలంకులను, ఆలింగ్యులనైన దేవుని కుమారులకున్నట్లు సరుకులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటి? మూర్ఖమైన వక్రజనానికి వేరే రక్షణ పొందండి. వారందరి మధ్యలో మూర్ఖమైన వక్రజనం యొక్క మధ్యలో మీరు జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించుతున్నారని పౌలు గారు అక్కడ విశ్వాసం గురించి చెప్తున్నారు. కాబట్టి ఈ 2 విషయాలు మనం చూసినప్పుడు యేసు ప్రభువు వారు మనకు చెప్పిన విషయం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పారు. అదేవిధంగా పౌలు గారు చెప్తున్న విషయం, మూర్ఖమైన వక్రజనము మధ్య మీరు జీవవాక్యం పట్టుకొని ప్రకాశించుతున్నారు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన వాక్యము మనలో ఉన్నప్పుడు, ఆయన ప్రత్యక్షత మనలో పనిచేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు మనలో జీవించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు, ఈ లోకానికి ఆయన వాక్యము మనలో ఉన్నప్పుడు ఈ లోకానికి మనము వెలుగై ఉంటాం. జీవవాక్యమును పట్టుకొని లోకానికి వెలుగై ఉన్నాం. అదేవిధంగా మన సాక్ష్యాన్ని లోకంలో ప్రకాశిస్తున్నాం. ఇదే బేతేలుకి హాయికి మధ్యలో జీవితం. బేతేలు అంటే దేవుని మందిరం, హాయి అంటే లోకం. ఈ 2 వాక్యాలు కూడా అవే చూపిస్తున్నాయి కదా. మూర్ఖమైన వక్రజనం అంటే లోకం, జీవవాక్యం పట్టుకుంది దేవుని పిల్లలు. అదేవిధంగా యేసు ప్రభు వారు చెప్పినట్లుగా లోకములకు మీరు వెలుగై ఉన్నారని చెప్పాడు ప్రభు. ఆ లోకానికి దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షతను పొందుకొని ఈ లోకానికి మనందరము వెలుగుగా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాం గారు అదే జీవితాన్ని ఇక్కడ చేస్తా ఉన్నారు. 2వ బలిపీఠం దగ్గర బేతేలు దగ్గర నుంచి దేవుని ప్రత్యక్షతను పొందుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఈ లోకంలో హాయిలో ప్రకాశిస్తున్నాడు. మనం కూడా అదే చేయాలి. దేవుడు అబ్రహాముతో
రాత్రిపూట మాట్లాడారు, పగటిపూట ఎండ వేళ కూడా మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అన్ని దగ్గర మాట్లాడారు. మరి మాతో ఎలా మాట్లాడతాడు దేవుడు అని మనం చూసినప్పుడు, అప్పుడు అబ్రహాంతో దేవుడు అదే మాట్లాడిన అదే దేవుడు ఆయన వారసులమైన మనతో, అబ్రహాం యొక్క ఆశీర్వాదములకు వారసులమైన మనతో అదే దేవుడు నీ సేవకుని ద్వారా ప్రతిసారి మందిరంలో నుంచి అబ్రహాంతో మాట్లాడిన అదే మాటలు నీతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడలేదు కాదు, అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడిన అదే దేవుడు అదే విశ్వాసం నిన్ను పెంచడానికి సేవకుడిలో నుంచి ప్రతిసారి నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం నిన్ను పెంచడానికి, అప్పుడు విశ్వాసంలో ప్రత్యక్షతని ఇచ్చి అబ్రహామును పెంచిన దేవుడే ఇప్పుడు కూడా సేవకుని ద్వారా అదే పరిశుద్ధాత్మ దేవుడు సేవకునిలో నుంచి నీతో మాట్లాడుతూ నిన్ను ఆత్మీయంగా విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. దేవుడు మాట్లాడితే ఎక్కడి నుంచి మాట్లాడుతాడని మీరు బాగా అర్థం చేసుకున్నప్పుడు, దేవుడు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాడో ప్రతి విషయాన్ని గ్రహించుకునే జ్ఞానం మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరెవరిలో నుంచి నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరెవరిలో నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది గ్రహించుకోవాలి. అబ్రహాంతో ఆకాశం నుంచి మాట్లాడాడు, నాతో మాట్లాడలేదు అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ వాక్యం అంతా అర్థమయ్యేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో అనేక మంది ద్వారా అబ్రహాము సంతానంగా, అబ్రహాము వారసుగా నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతున్నాడు. అది మనం గ్రహించుకోవాలి. ఆకాశంలో నుంచే స్వరం రాలేదు అని మనం ఎదురు చూడటం కాదు. నీతో చాలా రకాలుగా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించడానికి మన దగ్గర ఏ కారణం లేదు, కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు అంతే. హల్లెలూయా. దేవుడు మనుషులు ప్రేమించడానికి కారణం ఉండొచ్చు, దేవుడు ప్రేమించడానికి ఏ కారణము లేదు. మన మతము, కులము, ఆస్తి, అంతస్తు ఏది దేవుడు చూడడు, కానీ దేవుడు మనం ప్రేమిస్తున్నాడు అంతే. దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు కనుకే అబ్రహాంతో మాట్లాడిన అదే దేవుడు మనల్ని కూడా విశ్వాసంలో పెంచడానికే ఈరోజు ఎంతో మంది దైవజనులు ఎంతో కష్టపడి దేవుని సేవ చేయడానికి, దేవుని దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకొని మీ దగ్గర దేవుడు కూడా ఎంతో మంది సేవకులు తయారు చేసి అనేక మంది కోసం ఎందుకు పంపిస్తున్నారంటే అబ్రహాము ఆశీర్వాదానికి వారసులు చెప్పడానికే. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ అబ్రహాం గారు ఒక చిన్న పొరపాటు చేశారు. దాన్ని కూడా మనం చూసి ముందుకు వెళ్దాం. 10వ వచనం చదువుతాం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదను. ఐగుప్తీయుడు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదను. నీ వలన నాకు మేలు కలుగును. మళ్ళీ లోకానికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా దేవుడు నడిపించాడు. కానీ అబ్రహాము సొంత కరువు భారంగా ఉందని చెప్పి దేవుడిని అడగకుండానే ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన శారాని నా చెల్లెలు అని చెప్పవలసి వచ్చింది. అక్కడ భయపడ్డాడు. ఇప్పుడు మీరు చూడండి, తండ్రి ఇంటి నుంచి, సొంత దేశం నుంచి, బంధువుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ దేశానికి వెళ్ళాలో తెలీదు, అసలు ఏదీ తెలీదు. అన్ని విడిచిపెట్టి అంత విశ్వాసంతో వచ్చిన అబ్రహాము కరువు వస్తే దేవుడు నన్ను పోషిస్తాడు అని ఎందుకు నమ్మలేకపోయాడు? అంతే కదా. సొంత దేశాన్ని వదిలేశాడు, సొంత జనాన్ని వదిలేశాడు, తండ్రి ఇంటి నుంచి వచ్చేసాడు. అంత గొప్ప త్యాగం చేసి అంత విశ్వాసించాడు దేవుడిని. ఎక్కడికి వెళ్ళాలో కూడా దేవుడు చెప్పలా. అయినా కూడా లేచి వెళ్ళు అని దేవుడు చెప్పగానే లేచి వెళ్ళిపోయాడు. అంత నమ్మిన అబ్రహాము కరువు వచ్చినప్పుడు నన్ను ఇక్కడ పోషిస్తాడు దేవుడు, నేను ఐగుప్తుకి వెళ్ళకూడదు అనుకోకుండా, కరువు వచ్చింది కాబట్టి నేను ఐగుప్తుకి వెళ్ళిపోతానని నిర్ణయించుకొని తనకు తానుగా వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మీరందరూ మాట్లాడరా? రాజన్న రాగానా ఆయన మాట్లాడారు, మీరు కూడా మాట్లాడండి. మీరు మర్చిపోయారా? అబ్రహాముని దేవుడు పోషించగలడు కరువు ఉన్నా కూడా. ఆ విశ్వాసం అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి విశ్వాసి జీవితంలో విశ్వాసం ఎప్పుడు ఒకేలాగా మనకు ఉండదు. దాంట్లో చాలా చాలా మార్పులు వస్తాయి, చాలా అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఒకసారి ఉన్న ప్రార్థన జీవితం ఇంకోసారి ఉండదు, ఒకసారి ఉన్న విశ్వాసం ఇంకోసారి ఉండదు. అది చాలా మంది చెప్పిన మాటల వల్ల, లేకపోతే మనకు జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల, మనం దేవుడు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల చాలాసార్లు మన విశ్వాసము మనకు తెలియకుండానే
మనం బాగానే ఉన్నాం విశ్వాసులు అనుకుంటాం, కానీ చాలాసార్లు మన విశ్వాసం తగ్గిపోయి మనము భక్తిలో విశ్వాసంలో దిగజారిపోయి ఉంటాం. చాలాసార్లు జరుగుతుంది అట్లా. ఫస్ట్ మొట్టమొదట మనం ఎంత బలంగా ఉన్నామో, ఎంత దేవుడిని నమ్మామో, చచ్చిపోయిన దేవుడి కోసమే అనే గొప్ప నిర్ణయంలో కూడా ఉంటాం మనం. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ విశ్వాసం జీరో కూడా అయిపోతుంది చాలాసార్లు. దానికి కారణం ఏంటి అంటే చాలా విషయాలు మనం అనుకున్నట్టు కాకుండా వేరుగా జరగడం. చాలాసార్లు ఆ టైంలో, ఆ సమయంలో మనకు కావాల్సిన వాళ్ళు, మన బంధువులు వాళ్ళందరూ వచ్చి, నేను ముందే చెప్పాను కదా, దేవుడు అన్నప్పుడు ఏం జరిగిందని వాళ్ళు మాట్లాడటం, వీటన్నిటి ద్వారా ఏం జరుగుతుంది? మన విశ్వాసం చాలా తగ్గిపోతుంది. అప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు మన సొంత నిర్ణయం తీసుకుంటాం. కానీ చూడండి, దేవుడు మనం అడిగింది మనం అనుకుంటున్నది చేయడు, కానీ ఆయన చెప్పినట్టు మనం చేస్తే, ఆయన మాట కోసం ఎదురు చూస్తే, ఆయన చివరికి తీసుకెళ్తే ఎంత గొప్పగా ఉంటుందంటే, మనం అనుకున్నది దేనికి పనికిరాదు, దాని ముందు అంత గొప్పగా ఉంటుంది. కానీ మనకు ఓర్పు కావాలి, దేవుని కోసం కనిపెట్టే ఆ గుణం కావాలి. ఆ కనిపెట్టే గుణం ఎప్పుడైతే లేదో అప్పుడు మనం ఏమవుతామో విశ్వాసంలో దిగజారిపోతాం. మిగిలిన వాళ్ళు కూడా, సాతాను కూడా అదే సమయంలో మనల్ని విశ్వాసంలో దిగజార్చడానికి నువ్వు తీసుకున్న నిర్ణయము సరైనది కాదు, దేవుడు అన్నిసార్లు సహాయం చేయడు, అప్పుడు జరిగింది ఏదో జరిగింది, కానీ ఇప్పుడు కూడా దేవుడు ఈ విషయంలో సహాయం చేయడు అని చెప్పి లేని కూడా అపార్థాలు, దేవుడిని అర్థం చేసుకోకుండా మనం ఉండడం వల్ల మనం విశ్వాసంలో దిగజారిపోతాం. అయితే అబ్రహాం గారు వెళ్ళిపోయారు. అక్కడ చాలా పరిస్థితులు జరిగాయి. అబద్ధం చెప్పవలసి వచ్చింది చివరికి అబీమెలెకు దగ్గర. అయితే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా, ఆయన ఏం చేశాడు? అబ్రహాం ఇలా లోపలికి వెళ్ళిపోయాడు కాబట్టి నేను వదిలిపెట్టేస్తాను అనుకోలేదు. దేవుడు అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, అబ్రహాంతో నేరుగా మాట్లాడుకుంటూ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? శారాన్ని పట్టుకొని ఉన్నావు కదా, ఆమెను వదిలి. ఆయన ప్రవక్త. చూడండి, అబద్ధం చెప్పాడు, కానీ దేవుడు ప్రవక్త అని పిలుస్తున్నాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమకి అంతు లేదు. ఇక్కడ దేవుని ప్రేమనే దేవుడు చూపిస్తున్నాడు, కానీ అబ్రహాం తప్పులు దేవుడు వెతకలేదు. అక్కడ అబీమెలెకు దగ్గర ఏం చెప్పాడు? అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు, ఆమెను వదిలిపెట్టు అని చెప్పి దేవుడు చెప్పగానే ఆయన వణుకు పుట్టేసి భయం వేసి వెంటనే అబ్రహాము పిలిచి ఆయన భార్య చేపించి పంపించేశాడు. దేవుని నమ్మి తండ్రి ఇంటిని, దేవుని నమ్మి సొంత దేశాన్ని, బంధువుల్ని విడిచిపెట్టి వచ్చేసాడు. వాళ్ళ సొంత ఊరైతే బంధువులు వేసుకుని వెళ్ళి ఏదైనా చేయొచ్చు, ఇప్పుడేం చేయలేడు. కానీ దేవుడిని నమ్మి ముందు అడుగేశాడే, దాన్ని దేవుడు గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి దేవుడు అక్కడికి వచ్చి శారాని విడిపించాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాస జీవితం ముందడుగు వేసినప్పుడు మన మధ్యలో ఒకవేళ తప్పిపోవచ్చు, కానీ మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని వదిలిపెట్టడు, మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వస్తాడు. తర్వాత ఏం జరిగింది చూడండి, 13వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. 3:4. అతడు ప్రయాణం చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలును హాయికి మధ్య తన గుడారము మొదట ఉండే స్థలములకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోటు చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలు. ఇక్కడ ఏం జరిగింది? మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మొదట బలిపీఠం కట్టిన బేతేలుకి హాయికి మధ్యలోకి వచ్చి మళ్ళీ బలిపీఠం కట్టాడు. వదిలేసిన ఆత్మీయ స్థితి, చాలాసార్లు చల్లారిపోయిన ఆత్మీయ స్థితి, చాలాసార్లు వదిలి వెళ్ళిపోయిన ఆత్మీయ స్థితికి మళ్ళీ రాగలిగాడు. ఇది రావాలంటే అందరూ రాలేరు. దేవుని కృప అబ్రహాం మీద అత్యధికంగా ఉండడం చేత, అబ్రహాం చేసిన త్యాగం చాలా గొప్పది కాబట్టి మళ్ళీ ఆ స్థితికి రాగలిగాడు. ఆత్మీయ తప్పిపోయిన ప్రతి వ్యక్తి వెంటనే చాలా సంవత్సరాలు కూడా పడుతుంది తిరిగి రావాలంటే. చాలాసార్లు మనలో కొన్ని విషయాలు ఆత్మీయంగా మనం పోగొట్టుకుంటాం, కానీ అది తిరిగి రావాలంటే చాలా సంవత్సరాలు కూడా పడుతుంది. దేవునికి మాట్లాడుతూనే ఉంటాడు, కానీ నీకు అర్థం కాదు. ఎప్పుడైతే మనం దేవుని సమీపంగా వస్తుంటామో, దేవుని స్వరాన్ని విని, అవును కదా నా మొదటి ఆత్మీయ జీవితాన్ని నేను వదిలిపెట్టేశాను, నేను చల్లారిపోయాను అని చెప్పి మనం బాగా అర్థం చేసుకొని మళ్ళీ దేవుని దగ్గరికి ఆ స్థితిలోకి వచ్చి అడ్డు కట్టపడడానికి చాలా సమయం పడుతుంది, చాలా కష్టం కూడా అవుతుంది ఒక్కోసారి. అబ్రహాం మళ్ళీ కష్టపడి ఎక్కడికి వచ్చాడు? తాను మొదట కట్టిన బలిపీఠం యొద్దకు వచ్చి చేరెను. ఎక్కడ? బేతేలుకి హాయికి మధ్యలో. మీరు ఒకటి చెప్పాలి, ఇక్కడ ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, అక్కడ బలిపీఠం కట్టినట్టు ఉందా? అంతే. దిగజారిపోయినప్పుడు ప్రార్థనా జీవితం అనేది అలవాటుగా మనం ప్రార్థన చేయొచ్చే, కానీ మనకు దేవుడు వచ్చాడు. ఆ మొదటి స్థితికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ దేవుడితో ఎక్కడ బలిపీఠం కట్టాడు, ఇక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేశాను. ఐగుప్తులో బలిపీఠం కట్టి ప్రార్థన చేసినాం లేదు. లోకంలోకి వెళ్ళినప్పుడు మనము బలిపీఠం ఉందో ప్రార్థన ఉండదు.
దేవునితో సంబంధం ఉండదు. అలవాటుగా నువ్వు ప్రార్థన చేయొచ్చు, మామూలుగా పరిశుద్ధ ప్రాణకరమైన ప్రార్థన చేయొచ్చు, కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు దేవునితో అంటూ కట్టబడి ఉండవు, వేరుగా ఉంటావు. నీ ఆత్మీయ స్థితి మళ్ళీ మొదలుకు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన అనేది దేవునికి నీకు ఒక సంబంధం వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. మొదట బలిపీఠం కట్టే దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేయగలిగాడు ఆయన. కాబట్టి చాలాసార్లు ఇది జరుగుతుంది. ప్రతి విశ్వాస జీవితంలో పడిపోవడం, తిరిగి లేవడం అనేది సర్వసాధారణంగా మనం మంటితో చేయబడ్డాం కనుక, మనకు అనేక విషయాలు దేవుని గురించి వెంటనే అవగాహన ఉండదు కనుక, మనం దేవుడు ఎదగడానికి సమయం పడుతుంది. కాబట్టి మధ్యలో ఈ శోధనలు అనేవి వస్తాయి, అవిశ్వాసం వస్తుంది. మన చుట్టూ మాట్లాడే వాళ్ళు కూడా సాతాను వాళ్ళని వాడుకొని నీ విశ్వాస జీవితాన్ని పడగొట్టాలని చూస్తుంది. కాబట్టి నువ్వు పడిపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించిన దేవుడు మళ్ళీ నిన్ను తీసుకొని నీ మొదటి ఆత్మీయ స్థితి తీసుకొని రావడానికి సమర్థుడై ఉన్నాడు. పడిపోయిన వారిని లేవనెత్తువాడు దేవుడు. నీతిమంతుడు పడినాను 7 మార్లు పడినాను తిరిగి లేచును. ఈయన నీతిమంతుడే. ఎలా నీతిమంతుడు? దేవుడు నమ్మాడు కాబట్టి నీతిమంతుడు, ఆయన సొంత క్రియల ద్వారా కాదు. అబ్రహాము దేవుడు నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. మనం కూడా దేవుడిని నమ్మితే అది నీతి. దేవుడు నమ్మడమే నీతి, కానీ మన స్వనీతి నీతి కాదు. దేవుడిని యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం మాత్రమే నీతి. కాబట్టి ఆయన అంగీకరించాడు కనుక దేవుడు ఏం చేశాడు? ఆయన మొదటి ఆత్మీయస్థితికి మళ్ళీ ఆయన్ని చక్కగా తీసుకుని వచ్చి ఆయన నిలబెట్టగలిగాడు. నిలబెడితే అబ్రహాము కూడా అక్కడికి మళ్ళీ వచ్చి అక్కడ ప్రార్థన చేసి మళ్ళీ దేవుడితో తన సంబంధాన్ని సరి చేసుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునాక. ఇంతవరకు మీకు అందరికి బాగా అర్థమైంది కదా. తర్వాత 3వ బలిపీఠానికి ఒకసారి వెళ్దాం. 13వ అధ్యాయము 17-18 ఒకసారి చదువు. ఈ దేశం యొక్క పొడుగును ఎడల్పును దాన్ని సంచరించుము, అది నీకు ఇచ్చేదను అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలోని దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. 14వ వచనం కూడా ఒకసారి చదువు. శ్రీనాథు రాజు అయిన 14వ వచనం. అదే యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. చాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత, ఇది 3వ బలిపీఠం. 3వ దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, లోతు దేవుడు చెప్పింది ఏంటి? నీ తండ్రి ఏంటి, నీ బంధువుల్ని అందరిని విడిచి రమ్మంటే అబ్రహాం గారు లోతుని వెంట పెట్టుకుని వచ్చారు. ఈ లోతు దేవునితో ఉండే సంబంధానికి కొంచెము ఇబ్బందికరమైన, అతను కూడా వదలాల్సిన పరిస్థితి ఉంది. కానీ అబ్రహాం అక్కడ దాకా వదిలిపెట్టాల. కానీ అక్కడ అబ్రహాము పనివారికి, లోతు పనివారికి కలహం పుట్టింది. కాబట్టి లోతు వచ్చి ఇట్లా అడిగినప్పుడు అబ్రహాము నీ ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళమని చెప్తాడు. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని మళ్ళీ అక్కడ గుర్తు చేసి అబ్రహాముతో నిబంధన స్థిరపరుస్తానని చెప్పిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక బలిపీఠం కడతాడు. దీనికి ఇక్కడ చూడండి, హెబ్రోన్లోని మమ్రే. హెబ్రోన్ అంటే అర్థం ఏంటంటే వేరగుట అని అర్థం. హెబ్రోన్ అంటే వేరగుట అని అర్థం. మమ్రే అంటే బలము పొందుట అని అర్థం. హెబ్రోన్ అంటే వేరగుట అని అర్థం. మమ్రే అంటే బలము పొందుట అని అర్థం. చూడండి, ఎక్కడి నుంచి వేరయ్యాడు అంటే, దేవుడు ఏదైతే వేరు కామన్నాడో అది అక్కడ వరకు మోసుకొని వచ్చాడు. ఎక్కడైతే వేరయ్యాడో అక్కడ దేవుడు మళ్ళీ ఆయనతో మాట్లాడడం కదా, మళ్ళీ ఇంకో విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం, ఇంకా బలం పొందేటట్లు చేయడం దేవుడు చేశాడు. కాబట్టి మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని విషయాల్ని, దేవుడికి ఇష్టం లేనివి మనం అట్లే పట్టి పెట్టుకుంటాం. కొన్ని మన చేతిలో కొన్ని ఉంటాయి, వాటిని విడిచిపెట్టకపోతే మనం దేవుడి దగ్గర నుంచి బలం పొందలేం. ఇంకా ఏదైతే ఇదొక్కటి దేవుడికి నాకు మధ్యలో ఉంది, ఇదొక్కటి అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తుంది, దేవుడికి ఇష్టం లేనిది, దేవుడికి ఇష్టం లేదు, అప్పుడప్పుడు నా చేతిలో నేను అది పట్టుకున్నాను అని ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడితే అప్పుడు మనం బలం పొందుకుంటాం. హెబ్రోన్ అంటే వేరొక, మమ్రే అంటే బలము పొందుకుంటాం. కాబట్టి అక్కడ బలిపీఠం కట్టాడు. అప్పుడు లోతుకి వేరైపోయాడు ఆయన. అది లోకాన్ని ప్రేమించాడు లోతు కూడా. అంటే లోకంలో పచ్చగా ఉంది సొదొమ గొమొర్రా, అక్కడికి వెళ్ళాలి, లోకాన్ని ఎక్కువగా చూశాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. దాన్ని మనము లోకానికి గుర్తు, అలాంటి లోక స్నేహానికి ఏదైతే గుర్తుగా ఉందో, ఏదైతే మనల్ని ఆ ఒక్కటి వెంబడిస్తుందో దాన్ని కూడా మనం వేరవ్వాలి దాని దగ్గర నుంచి. హెబ్రోన్ అంటే అర్థం అదే.
ఏదైతే మనం ఇంకా పట్టుకుంటున్నామో దేవునికి ఇష్టం లేనిది దాన్ని విడిచిపెట్టకపోతే మనం బలం పొందలేము దేవుళ్ళు. ఇది ఒక్కటి పట్టుకున్నాను నేను అని మీకు తెలుసు. అది ఎవరికి వారికి అందులోకి ఏదైతే వస్తుందో ఆ పాపాన్ని, ఆ లోక స్నేహాన్ని విడిచిపెడితే తప్ప ఒక్కొక్కసారి నువ్వు బలం పొందుకోలేవు. అక్కడే ఉండిపోతావు. అక్కడే ఉంటే దేవుడి చిత్తం కాదు. దేవుడు బలం పొందుకోవడానికి ఇష్టపడతాడు ఇప్పుడు. అందుకని లోతులు వేరు చేసి దేవుడు మమ్రే దగ్గర బలం పొందుకోమని అబ్రహాం చెప్పాడు. మమ్రే అనే సింధూర వనంలో చాలా కాలం అబ్రహాము ఉన్నట్టు మనం చాలా దగ్గర చూస్తాం. ఎందుకంటే అక్కడ బలం పొందుకుంటా అని అర్థం. మనం కూడా దేవుని సన్నిధిలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకో అడుగు ముందుకు వేసి ఏం చేయాలంటే దేవుని దగ్గర నుంచి లోకానికి సాక్ష్యంగా ఉన్నాం. అయితే అంతవరకే విరుగ్గా ఉండి ఆగిపోమని చెప్పలేదు దేవుడు. ఇంకా దేవుని దగ్గర నుంచి బలం పొందుకోమని చెప్పాడు. కాబట్టి మనం ఇంకా బలం పొందుకోవడం దేవుని చిత్తం. ఈ బలిపీఠంలో కూడా మనం వెళ్ళాలి అంటే మనం వేరవ్వాలి. దేని నుంచి? దేవుణ్ణి నన్ను దూరం చేసి ఆ ఒక్క పాపం నుంచి, ఆ ఒక్క లోక స్నేహం నుంచి ఏదైతే రహస్యంగా పట్టుకున్నానో ఎవరికి తెలియదు, కానీ దేవుడికి నాకు మధ్యలో అప్పుడప్పుడు అది వచ్చి నన్ను దేవుడు దూరం చేస్తుంది. కాబట్టి దాన్ని వేరు చేసుకొని దేవుని దగ్గర బలం పొందుకుంటే నేను ముందుకు వెళ్ళిపోవాలి అనే నిశ్చయం మనలోకి వచ్చినప్పుడు అది మూడో బలిపీఠం, మూడో ఆత్మీయస్థితిలోకి మనం వస్తాం. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు వరుసలు చెప్పండి. ఈ మూడు మర్చిపోయారా? మొదటి బలిపీఠం ఏంటి? ఎక్కడెక్కడ? శక్యము అంటే భుజము, తర్వాత మోరే సూచన. రెండవ బలిపీఠం ఎక్కడ కట్టాడు? బేతేలుకు హాయికి మధ్యలో. బేతేలు అంటే దేవుని మందిరం, దేవుని ఇల్లు, రెండు ఒకటే. హాయి అంటే పాడు దిబ్బ వైపు వెళ్ళకూడదు, కానీ అక్కడ మనము సాక్ష్యంగా ప్రకాశించాలి. ఆ తర్వాత మూడవది హెబ్రోను మమ్రే. హెబ్రోను అంటే వేరగుట, మమ్రే అంటే బలం పొందుకుంట. ఇవన్నీ మీకు అర్థమయ్యాయి కదా? ఇప్పుడు నాలుగో బలిపీఠం చివరగా మన 22 అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండం 22 అధ్యాయం. ఇక్కడ 8-9 చదవం. గొర్రెపిల్ల ఏది అని అబ్రాహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికిని గొర్రెపిల్లను చూచుకునని చెప్పాను. అలాగున వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారులను ఇసాకును బంధించి ఆ బలిపీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకే తన చెయ్యి చాచి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని నేమియు చెయ్యకము, నీకు అక్కడే ఉన్న నీ కుమారుని ఇయ్యుటకు వెనుక తీయలేదని కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. కాబట్టి ఇక్కడ నాలుగో బలిపీఠం ఏంటంటే, దేవుడు నీ ఒక్క కుమారుడైన ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వమని దేవుడు చెప్పిన తర్వాత అబ్రహాము ఇస్సాకును పట్టుకొని ఒక చేతిలో నిప్పు పట్టుకొని ఇస్సాకు తల మీద కట్టెలు ఉంచి పర్వతం మీద తీసుకుని వెళ్ళిన తర్వాత కట్లు పేర్చి ఇస్సాకుని బంధించాడు. కట్లు కూడా కట్టేశాడు. కట్టిన తర్వాత కత్తి కూడా ఎత్తిన తర్వాత దేవుడు అబ్రహామా ఆగు, ఆ చిన్నవాంచోనికి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఇక్కడ చూడండి, దేవుడు ఇస్సాకుని బలిచ్చేయమని కోరుకోవడం కాదు, కానీ అబ్రహాము నేను 100 సంవత్సరాలు పుట్టిన ఇస్సాకుని ఎక్కువ ప్రేమిస్తాడా, దేవుడిని ఎక్కువ ప్రేమిస్తాడా, దేవుడికి మొదటి స్థానం ఇస్తాడా, ఇస్సాకుకి స్థానం ఇస్తాడా అనేది అక్కడ పరీక్షని మనందరికీ తెలుసు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, చివరిగా చూడండి, దేవుడు పరీక్షలు ఎన్నిసార్లు పరీక్షిస్తాడు చూడండి. అక్కడ అంతా పరీక్షించాడా, మళ్ళీ ఇక్కడ చివరిలో కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాంకి అందరికంటే ఎవరు ఇష్టం అంటే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు అందరికంటే ఇష్టం. అక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మనం చనిపోయేదాకా కూడా దేవుడు ప్రేమిస్తామా ఇంకెవరైనా ప్రేమిస్తామా అనేది దేవుడు చూస్తూనే ఉంటాడు. కాబట్టి అక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఇంకేం అడగడు. ఎందుకంటే మిగిలినన్నిటికంటే ఇస్సాకే గొప్ప, అబ్రహాం ఇస్సాకే ఇష్టం అని తెలుసు దేవుడికి. అందుకని నీకు ఇష్టమైన నాకు ఇచ్చేసి అని దేవుడు అడిగాడు. అప్పుడు అబ్రహాము ఇంకేదైనా అడుగు ప్రభా,
ఇంకేదైనా చేయగలరు, ఇది మాత్రం చేయలేనని చెప్పలేదు. అబ్రహాం యొక్క విశ్వాస జీవితంలో ముందు కొన్ని అప్ అండ్ డౌన్స్ చూశాడు, కానీ పరిపూర్ణమయ్యే స్థితిలో విశ్వాసంలో ఎప్పుడైతే పరిపూర్ణుడయ్యాడో, దేవుడికి ఇష్టడుగా మారాడో, సొంత కుమారుని సైతము దేవుడి కోసం ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు. ఇది ఎవరి యొక్క గుణము అంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును లోకమంతటి కోసం బలిగా అర్పించేశాడు. బలిపీఠం మీద యేసు ప్రభువును పెట్టి మనందరి పాపాల కోసం శిలువ మేకుడికి ఆయన కొట్టి ఆయన చంపేశాడు, బలిగా అర్పించేశాడు మనందరి కోసం. దీనికి గుర్తుగా ఈ గుణం అబ్రహాము కూడా ఏం చేశాడు, ఇస్సాకుని దేవుడి కొరకు బలిగా ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు. అన్నిటికంటే దేవుడు పెట్టిన పరీక్షలో చక్కగా నెగ్గి దేవుడి ద్వారా అప్పుడు గొప్పగా ఆశీర్వాదం పొంది అప్పుడు మనందరికీ విశ్వాసులు తండ్రి అయ్యాడు. ఆయన అబ్రహాం విశ్వాసులు తండ్రి అయ్యాడంటే అది ఒక రోజులో 2 రోజుల్లో జరిగిందో, కొంత విశ్వాసంతో జరిగింది కాదు. సంపూర్ణంగా దేవుడు అన్ని పరీక్షలు పెట్టిన తర్వాత చివరికి కుమారుని కూడా ఇచ్చే మన తర్వాత అలాంటి పరీక్షలు కూడా నెగ్గినప్పుడు ఆయన విశ్వాసం తండ్రి అయ్యాడు. అక్కడ దేవుడు చెప్పాడు, నువ్వు సమస్త జనములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి, సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయని దేవుడు అప్పుడు గొప్ప ప్రమాణాన్ని, గొప్ప వాగ్దానాన్ని దేవుడు చేశాడు. అదే వాగ్దానం, ఆ వాగ్దానంలో సంతానం ఎవరంటే గలతీ పత్రికలో మనం చూస్తే హృదయమును లక్ష్య పెట్టును. హృదయాన్ని చూస్తే దేవుని ఎదుట మనం మెప్పించగలిగితే, దేవుణ్ణి అన్నిటికంటే ప్రియమైన వాడికి ఎంచగలిగితే, దేవుడు వదలగలిగితే ఖచ్చితంగా నీకంటే దీవించబడిన వ్యక్తి ఇంకొకరు లేరు. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదం నీ మీదకి అలాగే దేవుడు ఇవ్వగలడు. మన దగ్గర లోపం ఉంది, దేవుడి దగ్గర లోపం లేదు. దేవుడు ఎప్పుడే సిద్ధంగానే ఉన్నాడు, మనం సిద్ధంగా లేము. ఇప్పుడు సిద్ధపడాల్సింది దేవుడా మనమా? మన ప్రార్థనలో దేవుని సిద్ధపరుస్తుంటాం కాదు, మనం సిద్ధపడాలి. ప్రార్థనలో మనం సిద్ధపడాలి, దేవుని వైపుగా మనం తిరగాలి. ప్రభువాను ఇటు చేయొచ్చు కదా, అటు చేయొచ్చు కదా అని అడుగుతాం. కానీ నీ చిత్తానుసారంగా నేను ఎలా మలుచుకోవాలో, నేను ఎట్లా మరలాలో, నీకు ఇష్టంగా నేను ఎలా ఉండాలో, నా ఆత్మీయ జీవితాన్ని అలా తిప్పు ప్రభువాను ప్రార్థించాలి. దేవుడికి అనుకూలంగా నువ్వు తిరిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యమును దేవుడు మనందరి వినికిలో దీవించును గాక. ఆమేన్. నేను ఒక వయసు వచ్చిన తర్వాత దేవుడు ఎవరు, దేవుడు అని ఆయన మనకు దగ్గరగా ఉంటే చాలా గొప్పగా ఉంటుంది కదా. ఈ లోకానంతా సృష్టించిన దేవుడు ఎంత శక్తి గలవాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన దగ్గర ఎంతో గొప్ప మహిమా శక్తి ఉంటుంది కదా. ఆయన ఎవరో తెలుసుకోవాలనే ఆశతో ఎప్పుడు ఉండేవాడిని. అందుకని వెతుకుతున్నప్పుడు చాలా దగ్గరికి నేను వెళ్ళాను, కానీ చాలా పరిస్థితికి నేను వెళ్ళాను. కానీ ముస్లింగా మసీదుకి వెళ్ళా తర్వాత ఇంకా తెలిసి మా ఇంటి ముందు కొత్తగా ఇల్లు పెడితే దాంట్లో పడేసి తొలిపేసి కొట్టారు. కొడితే ఆ తర్వాత నేను గడిపెట్టేశారు. ఆ లోపల నేను ఉన్నా. ప్రభా నువ్వు ఉన్నావు, పౌరుశీలను బంధించినప్పుడు కూడా దెబ్బలు కొట్టినప్పుడు ఉన్నావు, నాకేం బాధలేదు అని ప్రార్థన చేశాను. ఒక 2 వారాల తర్వాత మా మామయ్య ఎందుకు ఆయనకి చాలా చింత కలిగింది, బాధ కలిగింది, ఎందుకో తెలియదు. నన్ను క్షమిస్తాడా దేవుడు, ఆయనకేదో ఒక అపరాధ భావం పట్టుకుంది. నన్ను దేవుడు క్షమిస్తాడా, నన్ను దేవుడు ప్రేమిస్తాడా అని అడిగాడు. ఖచ్చితంగా క్షమిస్తాడు అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకుని యేసుక్రీస్తు ప్రభువు వారి సొంత రక్షకుడుగా అప్పుడు అంగీకరించినప్పుడు ఆయన హృదయంతో సంతోషంతో నిండిపోయి ఆయన చాలా బాధ పెట్టేవాడు నన్ను అక్కడ పనిచేసేటప్పుడు. మిగిలిన వాళ్ళు అది చూసి వాళ్ళు బాధపడేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఆయన ఒక ఆదివారాన్ని త్వరగా వెళ్ళి యేసు అని ఒక క్లయింట్ ఉన్నాడు, నా బండిలో ఆయిల్ అయిపోయింది, నీ బండి నేను త్వరగా చర్చికి వెళ్ళాలి అన్నాడంట. అదేంటన్నా నువ్వేనా అడిగేది, నీ వాళ్ళని అట్లా కొడుతున్నావు, అట్లా చేస్తున్నావు, అంత తిడుతున్నావు, నువ్వు చర్చికి వెళ్తావేంటి, ఎవరైనా సరే ఆయన దగ్గరికి రావాల్సిందే, యేసు ప్రభు రక్షకుడు అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళాడంట. హల్లెలూయా. కాబట్టి మనకి ఏది జరిగింది అది మంచి కోసమే. ఆయన కొట్టాడు, ఒక 2-3 వారాల్లోనే ఆయన మారుమనసు పొందాడు. ఇప్పుడు కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్షిగా ఆయన లాయర్గా ఉన్నాడు. వచ్చిన వాళ్ళకు కూడా దేవుడి గురించి చెప్తాడు. చక్కగా ఆయన వృత్తిలో కూడా చక్కగా దేవుని సహాయంతో గొప్పగా కొనసాగుతున్నాడు. కాబట్టి మనం రక్షణ పొంది మనం వెలుగుగా ఉంటే మనల్ని ఏం చేసినా మన నుంచి వెలుగే బయటకు వస్తుంది. హల్లెలూయా. ఆ వెలుగు సాధారణమైనది కాదు. వాళ్ళు రక్షణ పొందే వరకు ఆ వెలుగు వదిలిపెట్టదు. ఆ వెలుగు ఆకర్షించి ఇంకొకరు కూడా వెలుగులోకి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత పొందుకోవాలి, లోకానికి మనం సాక్ష్యంగా ఉండాలి. ఈసారి ప్రభు చిత్తమైతే సంపూర్ణంగా సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాను. అట్లాగే నేను సేవకు రావడం కూడా జరిగింది.
సేవకుల కింద అనేక విషయాలు నేర్చుకుంటూ సేవకు వచ్చిన తర్వాత కూడా దేవుని యొక్క ఈ వాక్యంలో దేవుని దగ్గర ప్రారంభించాను. అట్లాగే సేవ